పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అరాచకాలపై పోలీస్ యాక్షన్ మొదలైంది. నిన్న జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ చేసిన అతి అంతా ఇంతా కాదు. యథేచ్ఛగా పోలీసుల ఆంక్షలను నిబంధనలను ఉల్లంఘించి లా అండ్ ఆర్డర్ ను భంగపరిచారు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, చిచి ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఇదే విషయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, సజ్జల భార్గవరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జగన్ పర్యటనలో తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దురుసుగా ప్రవర్తించారని పోలీసులు అంటున్నారు. అది నిజం సార్, ఒక్కకు కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి. జగన్ పర్యటనలో ఫ్లెక్సీల రూపంలో భయానక పదజాలతో జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. వాల్ పోస్టర్లు ప్రదర్శించడంపై సత్తెనపల్లి మహిళలు నిన్న పట్టణ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సత్తెనపల్లి మండలం కంటెపూడి దగ్గర బారికేడ్లు తొలగించి అంబటి రాంబాబు హంగామా సృష్టించారు. ఎందుకుసారి మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? అటు ఇటు కాని వాళ్ళలా ఈవేం పండ్లురా? మీకన్నా గాజులేసుకున్న ఆడవాళ్లున్నాయా? ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. కొట్లాడరా ఉచ్చల చేపలు పట్టేటోడు ఆడు. ఇక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఎవడు భావరక్షణ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? దీంతో అంబటి రాంబాబుపై 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. తామిచ్చిన నిబంధనలు పాటించలేదంటూ మొత్తం 6 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. అంబటి రాంబాబుపై కేసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా. ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. అయితే నిబంధనలకు విరుద్ధంగా వేలాది మందిని బయట నుంచి మొబిలైజ్ చేసి తీసుకొచ్చి రెంటపాల గ్రామంలో దించారు. మరోపక్క రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంటిపూడి వద్ద అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్ అంటే బార్గేట్లు ఎత్తేయటం కానివ్వండి, పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. అంటే మా తాతొక లుచ్చాగాడు, మా నాన్నొక పోరంబోకు, వాళ్ల వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. అంటే డిఎస్పీ నాగేశ్వరరావుతో వాగ్వాదం కూడా దిగటం కూడా జరిగింది. నేను కావాలని మాట్లాడిన నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన